ఒక ప్రత్యేకమైన టాపిక్ని చర్చించబోతున్నాము. ఆ టాపిక్ ఎట్లా ఉంది అంటే, ఆ టాపిక్లో 3 టాపిక్స్ ఉంటాయి. ముఖ్యంగా ఫ్యామిలీ, స్టేట్, తర్వాత లా, కుటుంబము, రాజ్యము మరియు చట్టము. ఈ 3 టాపిక్లు వేరు టాపిక్స్. కానీ ఇవాళ చర్చించే సెషన్లో ఈ 3 టాపిక్ల యొక్క ఒకదాని మధ్యన ఉన్న సంబంధం ఏంటి, ఆ సంబంధం ఎటువంటిది, ఆ సంబంధం యొక్క ప్రాముఖ్యత ఏంటి. ఫస్ట్ ఏంటంటే ఈ 3 టాపిక్ ఇదివరకు మనము ఒక చట్టం అనేది కొంచెం చర్చించలేదనుకుంటాను. కానీ ఫ్యామిలీని చట్టంని దానికి 2 చర్చించలేదు. కానీ రాజ్యాన్ని గురించి మనం చర్చించుకున్నాం చాలా. రాజ్యం యొక్క పుట్టు పూర్వోత్తరాలు, తర్వాత రాజ్యాన్ని గురించి, రాజ్యం యొక్క ఆవిర్భావము, తర్వాత రాజ్యం యొక్క ప్రాముఖ్యత, తర్వాత రకరకాల శాస్త్రజ్ఞులు, రాజనీతి శాస్త్రజ్ఞులు దానికి ఏ విధంగా మన ప్రాముఖ్యతని ఇచ్చారు, ఏ విధంగా పుట్టింది అనేది చర్చించారు, రికమెండ్ చేశారు. కానీ ఫ్యామిలీ గురించి మరియు చట్టాన్ని గురించి, చట్టంలో అఫ్కోర్స్ థియరీ కాన్సెప్ట్ చదువుకున్నాము, బాగా చదువుకున్నాము. అయితే ఈ రెండింటి గురించి కూడా మనము ఈ సెషన్లో కొంచెం బ్రీఫ్గా చర్చిస్తాం. అయితే మన రాజనీతి శాస్త్రంలో సామాన్యంగా సివిక్స్లో కానీ, మన గ్రాడ్యుయేషన్లో కానీ, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ సామాన్యంగా రాజనీతి శాస్త్రజ్ఞులు, టీచర్స్ మరియు రాజనీతి చదువుతున్న విద్యార్థులు ఫ్యామిలీ గురించి ఎక్కువ చర్చించరు. కానీ నిజంగా ఈ ఇగ్నోకు మనము ఇగ్నో ఓపెన్ యూనివర్సిటీ యొక్క సిలబస్ ఫ్రేమర్స్కి నిజంగా ఒక విధంగా మనం రుణపడి ఉంటాము, థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి. ఎలా అంటే ఈ ఫ్యామిలీ తర్వాత మన రాజ్యానికి ఏం సంబంధం అనే దాని గురించి ఇందులో మనకి సిలబస్లో ఇంక్లూడ్ చేశారు కాబట్టి. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే సోషలాజికల్ ఆస్పెక్ట్, సోషియాలజీలో అది సిలబస్లో అంతర్భాగంగా ఉంటుంది. అయితే ఫ్యామిలీ అనేది సొసైటీలో ఒక ప్రాథమిక యూనిట్. కుటుంబం అనేది సొసైటీలో చాలా, అంటే మన సొసైటీ కన్సిస్ట్ ఆఫ్ ఫ్యామిలీస్. అంటే సిటిజన్షిప్, తర్వాత ఇండివిజువాలిటీ, ఇండివిజువల్ రైట్స్, పొలిటికల్ సైన్స్ కొంచెం లోతుకు పోతే సొసైటీ కన్సిస్ట్ ఆఫ్ ఇండివిజువల్స్ అని ఒక విధంగా అనుకోవచ్చు. కానీ అదే కాదు. బికాస్ ఫ్యామిలీ కన్సిస్ట్, సొసైటీ కన్సిస్ట్ ఆఫ్ ఫ్యామిలీస్. దానికి ఒక చరిత్ర ఉంది, దానికి ఒక బాధ్యత ఉంది, దానికి ఒక ఫంక్షన్ ఉంది. సొసైటీ, మన స్టేట్కి ఉన్న సొసైటీకి మధ్యన ఈ వాటిని రెండింటికి మన అనుసంధానం చేసే, కలిపే ఒక ఏజెన్సీ. రాజ్యానికి ఎటువంటి పౌరులు కావాలా, ఎటువంటి ట్రైన్డ్ అయ్యే వ్యక్తులు ఉండాలా, ఎటువంటి మన రాజ్యము మన పర్ఫామ్ చేసే, మన నిర్వహించే మన ఫంక్షన్స్లో ఎటువంటి సిటిజన్స్, ఎటువంటి పౌరులు అవసరం ఉంటారు. ఎందుకంటే దానికి రాజ్యాంగం తన యొక్క బాధ్యతలను నిర్వహించే క్రమంలో వాళ్ళు మన రాజ్యానికి కావలసిన సరి అయిన పౌరులు, తర్వాత వ్యక్తులు లేకుంటే దానికి రాజ్యం తన యొక్క బాధ్యతను నిర్వర్తించలేదు. అయితే విషయం ఏంటంటే మరి ఎక్కడ చేస్తారు రాజ్యం అనేది ఒక ఇమాజినేటరీ ఇన్స్టిట్యూషన్. అఫ్కోర్స్ రాజ్యం ఒక మన ఫిజికల్గా కనబడే మన ప్రభుత్వము, దాని తర్వాత మన సార్వభౌమాధికారము, జ్యుడిషియరీ, రాజ్యం అంటే ఇవన్నీ కలిసి రాజ్యం. కానీ అందులో వ్యక్తులు జ్యుడిషియరీలో పుట్టుకతోనే జ్యుడిషియరీగా మన జడ్జిగా రారు, పుట్టుకతోనే మంత్రులుగా రారు, పుట్టుకతోనే మన ఏమంటారు దాన్ని చట్టాలు చేసే వాళ్ళు రారు.
చట్టసభ ఏర్పడినప్పుడు వాళ్ళకి చట్టసభ వచ్చేవాళ్ళు ఇదివరకే ఎక్కడో ట్రైన్ అయ్యి ఎక్కడో పెరిగి పుట్టి పెరిగి ఉండాలి, చదివి ట్రైనింగ్ తీసుకొని రావాల్సింది. ఇది చాలా ముఖ్యమైన విషయం. నీ పుట్టుక ఎక్కడి నుంచి వచ్చినావు సో అనే ప్రశ్నలు వేసుకున్నప్పుడు మనకి కుటుంబం అనేది సందర్భానికి వస్తుంది, చర్చకు వస్తుంది. సో ఆ చర్చని మనము బాగా పట్టుబట్టి అంటే లోతుగా ఫోకస్తో చేస్తే నిజానికి చాలా విషయాలు బయటపడతాయి. సో ఫ్యామిలీ ఎక్కడ పుట్టింది, ఎప్పుడు, ఎన్ని లక్షల సంవత్సరాల కింద పుట్టింది అనే విషయానికి మనం పోము. ఎందుకంటే అది చరిత్ర, దాని తర్వాత ఆంథ్రోపాలజికల్ మానవ శాస్త్రం అక్కడికి పోకూడదు. కానీ కొన్ని వేల సంవత్సరాల నుంచి కనుక చూస్తే మనము ఫ్యామిలీ అనేది చాలా మన ఏముంటుంది యాన్షియంట్ పీరియడ్, మిడివల్ పీరియడ్, మోడర్న్ పీరియడ్, మరి ఎర్లీ మోడర్న్ పీరియడ్, లేట్ మోడర్న్ పీరియడ్, ఇవన్నీ ఎక్కడ చూసినా కూడా ఫ్యామిలీ అనేది ఒక ఎప్పుడో ఏర్పాటు అయిన తర్వాత మాత్రం ఫ్యామిలీ హ్యాస్ బికమ్ ఏ బేసిక్ యూనిట్ ఆఫ్ ద సొసైటీ. వ్యక్తి వస్తాడు అటు ఇటు తిరిగే ఫస్ట్ వ్యక్తి. ఈ ఫ్యామిలీ అనే ఇన్స్టిట్యూషన్ లేనప్పుడు వ్యక్తులు ఉన్నారు, కానీ ఆ వ్యక్తికి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, ఒక సంస్థ ఉంటుంది, ఒక నాగరికత ఉంటుంది, ఇట్లా కలిసి ఉండాలా అనేది లేదు. అంటే పూర్తిగా మన ఏమంటుందని మానవుడు ఏ నాగరికత లేకుండా ఆకులు అలములు తిని మాంసం తిని బతికే కాలం పోయిన తర్వాత ఫ్యామిలీ అనేది ఏర్పడింది. ఫ్యామిలీ పరుచుకులు మానవుడు స్త్రీలు పురుషులు కలిసిన తర్వాత ఆ మన పుట్టిన శిశువులకి కాపాడడం అనే సివిలైజేషన్ వచ్చింది. మన పుట్టిన శిశువులను ఏ విధంగా కాపాడాలా, వాన ఎండ వర్షం తర్వాత పులులు మన జంతువులను ఏ విధంగా రక్షించాలా అనే అవసరం కొద్దీ మళ్ళీ దానికి ఒక ఇన్స్టిట్యూషన్, ఒక ఇల్లు, ఒక చాట్. సో అవన్నీ కాదు, నిజంగా అవి మనకి చర్చించడానికి టైం లేదు, మనకి లేదు. కాబట్టి మనం ఎక్కడంటే ఫ్యామిలీ ఏర్పాటైన తర్వాత ఏ విధంగా అది సొసైటీలో ముఖ్యమైన ఏజెన్సీ అనేది మనకు చూసుకోవాల్సి ఉంది. ముఖ్యమైన ఏజెన్సీ అనేది ఫస్ట్ ఫ్యామిలీలో ఎవరు ఉంటారు? భార్యాభర్తలు ఉంటారు. తర్వాత భార్యాభర్తల మన సంఖ్య సంసారం చేసినప్పుడు పిల్లలు వస్తారు. పిల్లలు వచ్చినప్పుడు పిల్లల ఏడల ఒక బాధ్యత ఉంటుంది. అది తల్లిదండ్రులకి, అది ప్రేమతో కావచ్చు, మన వాళ్ళ యొక్క వీళ్ళు ముసలులైన తర్వాత భార్యాభర్తలు ముసలులైన తర్వాత వాళ్ళను మళ్ళీ రక్షించడానికి, పోషించడానికి, చూసుకోవడానికి వాళ్ళు ఉండొచ్చు. తర్వాత వాళ్ళు రావచ్చు. తర్వాత మన కొత్త వ్యవస్థ అంటే రాజ్యం ఏర్పడ్డ తర్వాత రాజ్యంతో ఏ సంబంధం ఉంటుంది? రాజ్యం ఎడల ఫ్యామిలీ యొక్క బాధ్యతలు ఏంటి అనే ప్రశ్నలు వస్తాయి. కానీ దానికంటే ముందు ఏంటంటే అసలు ఫ్యామిలీ అనేది, ఫ్యామిలీలో ఏ చట్టాలు ఉండాలి, ఏ సంబంధాలు ఉండాలి, ఒక ఫ్యామిలీ మధ్య ఇంకొక ఫ్యామిలీ ఏ సంబంధం ఉండాలి, తర్వాత ఆ సంబంధాల గురించి రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఉండాలి. సో ఆ రూల్స్ రెగ్యులేషన్స్ కలిసి దాన్ని మనం చట్టం అంటాం. చట్టాన్ని గురించి తర్వాత కూడా మనం చాలా చర్చించుకున్నాము. కానీ ఫ్యామిలీ కూడా ఏ విధంగా ఉండాలా? ఫస్ట్ ఏంటంటే ఆంథ్రోపాలజికల్ మానవ సంబంధం, రక్త సంబంధాలు అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ వచ్చిన తర్వాత మ్యారేజ్ అనేది వస్తుంది. మ్యారేజ్ ఎవరి మధ్యన జరగాల అనేది చాలా కాలం కింద ఉన్నది. కానీ ఇప్పుడు మనం చర్చించుకుంటే అంత అది కాదు. కానీ ఎలా ఉన్నది అని మనము చదవాలి, చర్చించాలి. సో ఫ్యామిలీ తర్వాత మ్యారేజ్లో మళ్ళీ రూల్స్ భార్యాభర్తలు ఎటువంటి సంబంధం ఉండాలా, వాళ్ళిద్దరికి వచ్చిన వారికి పుట్టిన మన ఏమంటుందని
పిల్లలు ఎటువంటి సంబంధాలు కలిగి ఉండాలి. అది మన ఆంథ్రోపాలజీ ఫ్యామిలీలో మ్యారేజ్ కూడా మన పుట్టిన పిల్లలు ఆడపిల్ల మగ పిల్లలు అయినా కూడా అసలు రక్త సంబంధం శాస్త్రీయ కారణాల వల్ల అసలు వాళ్ళిద్దరి మధ్య మ్యారేజ్ జరగదు. ఇట్లా సో ఫ్యామిలీ చుట్టూ చాలా ఉన్నాయి నిజానికి. సో అందుకొరకు చాలామంది ఫ్యామిలీ గురించి చాలా రాశారు. నిజానికి ఫ్యామిలీ అనేది మానవుని యొక్క ఒక సివిలైజేషన్ స్టేజ్లో ఏర్పడిన తర్వాత ఇంకా దానికి అనేక డైనమిక్ మార్పులు కూడా రావడం జరిగింది. సో అయితే రాజ్యము కంటే ఫ్యామిలీ పుట్టిందని మనకు అర్థమవుతుంది. అంటే రాజ్యం అనే వ్యవస్థ ఫ్యామిలీ తర్వాతనే పుట్టింది. ఫ్యామిలీస్ ఏర్పడిన తర్వాతనే ఆ ఫ్యామిలీస్ ఏ విధంగా కలిసి ఉండాలా, ఫ్యామిలీస్ మెంబర్స్ ఏ విధంగా ఒక సొసైటీలో ఉండాలా, ఒక ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు స్థిర నివాసం ఏర్పడ్డ తర్వాత ఒక ప్రాంతానికి పరిమితమైన తర్వాత వాళ్ళకి పర్మనెంట్గా ఒక నివాసం దొరికిన తర్వాత నిజంగా ఏ విధంగా ఎదుర్కోవాలా, తర్వాత ఒక ఫ్యామిలీ యొక్క సముదాయం ఆ రాజ్యం కింద ఎలా మసులుకోవాలా, ఎలా మెదలాలా అనేది కూడా దానికి సివిలైజేషన్లో లేట్గా వచ్చింది. అంటే రాజ్యము తర్వాత ప్రభుత్వం ఏ విధంగా వచ్చింది, చాలా లేట్గా వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది మళ్ళీ మనకి ఇదివరకు శాస్త్రజ్ఞులు తత్వవేత్తలు తత్వవేత్తలు చెప్తున్నాం. ఏ విధంగా మన ఇది సమాజంలో ఫ్యామిలీస్ ఒక ఫ్యామిలీ కొట్లాడుకోవడం, ఒక ఫ్యామిలీ ఉన్న వ్యక్తులు ఇంకో ఫ్యామిలీతో కొట్లాడుకుంటూ ఉంటుంది. వాళ్ళకు మధ్యన శాంతియుతంగా బతకడానికి, మన ఒకరికొకరు కలిసిమెలిసి బతకడానికి ఏ విధంగా దైవాస సంభూత సిద్ధాంతం డివైన్ రైట్ థియరీ ఆఫ్ ద ఆరిజిన్ ఆఫ్ ద స్టేట్ ఏమన్నదంటే అసలు ప్రజల మధ్యన మంచి సంబంధాలు ఉండేవి, ప్రజలు శాంతియుతంగా బతికే బదులు ఒకరికొకరు మన హింసించుకోకుండా, కొట్టకుండా, చంపుకోకుండా చూసుకునే దేవుడే తన ఏజెంట్ని పంపి మన ప్రజలను సంక్షేమం చేసి ఒక రూల్స్ ప్రకారం నువ్వు అని దేవుణ్ణి రాజుగా తను పంపి ఆ రాజే పరిపాలించాడు. మళ్ళీ ఆ రాజుకు పుట్టిన సంతానమే మళ్ళీ రాజుగా అవుతుంది. అదొక రూల్, అదొక చట్టం, అదొక సాంప్రదాయం. సో అది రాజ్యం ఎలా పుట్టిందని మనకు తెలుసు ఏ విధంగా. తర్వాత ఇంకొకటి ఏమంటారంటే అసలు రాజ్యం అనేది జనము సోషల్ కాంట్రాక్ట్ థియరీ ఏ విధంగా చెప్తుంది, సామాజిక మన కాంట్రాక్ట్, మన ఒప్పందం, సామాజిక ఒప్పందమే రాజ్యానికి బేసిస్ అయ్యి ఆ ఒప్పందం ద్వారానే అందరూ ఒక రాజ్యం కానీ, ఒక రాజు కానీ, రాజుల ఒక వ్యక్తి కానీ, వ్యక్తుల సమూహం కానీ సమూహానికి అన్ని హక్కులను ఇచ్చి మేము మిమ్మల్ని ఒబే చేస్తాము, మీరు ఎప్పుడైనా కూడా మమ్మల్ని ఉపయోగించుకోవచ్చు శాంతి నెలకొల్పడానికి. అదేవిధంగా మన రాజు యొక్క బాధ్యత ఇది కాంట్రాక్ట్ ప్రకారం ఇది పర్టికులర్గా మన సోషల్ కాంట్రాక్ట్ థియరీలో హాబ్స్ అనే అతను థామస్ హాబ్స్ అనేవాడు. సో థామస్ హాబ్స్ అనేవాడు ఏమన్నాడంటే దానికి మన ప్రజల యొక్క ప్రాణ రక్షణకు, ఆస్తి రక్షణ వరకు రాజుకు, తర్వాత రాజుల లేదా వ్యక్తుల సమూహానికి కూడా పూర్తి హక్కు, అబ్సల్యూట్ పవర్ ఉండాలని చెప్పారు. అదేవిధంగా సోషల్ కాంట్రాక్ట్ తెలియడం ఇంకో విధంగా చెప్పారు. జాన్ లాక్ ఏమంటాడంటే లేదు, అసలు ప్రజలు పూర్తిగా హింసాయుత పద్ధతుల్లో ఒకరికొకరు తప్పుకుంటూ జీవించలేదు. స్టేట్ ఆఫ్ నేచర్ అంటే స్వాభావిక, అంటే సమాజం లేని మన
వ్యవస్థలో సమాజ సమాజంలోని స్టేజ్లో వాళ్ళు ప్రజలు చాలా వరకు నిజంగా సుఖంతోనే సంతోషంగా, కానీ వాళ్ళ మధ్యన ఒప్పందాలు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రము వాళ్ళ మధ్యన ఒక మన మధ్యవర్తి అనే ఏజెన్సీ కానీ మధ్యవర్తి అనే వ్యవస్థ కానీ లేకుండడం వలన దానికి వాళ్ళు కొంత కొంత టెన్షన్స్తోని కొంతవరకు హింసలతోని కూర్చొని బ్రతికారు, జీవనం సాగించారు. సో అటువంటి పరిస్థితి ఉండకుండా ఒక మధ్యవర్తిత్వం వహించే ఒక ఏజెన్సీని ఏర్పరచుకుంటామనికి మన యొక్క హక్కులను, మన యొక్క వ్యక్తులు మరియు ఫ్యామిలీ మధ్య సంబంధాలను ఎలా ఉండాలని నిర్దేశించే ఒక ఏజెన్సీ ఉండాలా. అది లిమిటెడ్ గవర్నమెంట్. దట్ మే బి ఏ కింగ్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ రూలర్స్. కానీ లాక్ ఏమైనా దాన్ని పూర్తిగా పరిమితం చేశాడు. నువ్వు ప్రపంచ అబ్సల్యూట్ పవర్ ఆప్షన్ కొంచెం అదిగా అవుతుంది. ఇది కూడా సోషల్ కాంట్రాక్ట్ ఇది అర్జిన్ ఆఫ్ స్టేట్ మీద, స్టేట్ పుట్టిన తర్వాత పెరగడం రివల్యూషన్ మీద. సో అతను ఆ విధంగా ఒక లిమిటెడ్ గవర్నమెంట్ చేశాడు. అదేవిధంగా జాన్ జేకబ్ రూసో రూసో ఏమన్నాడంటే కాంట్రాక్ట్ థియరీనే నిజానికి మనము కొంచెం మార్చి రాసేటంటే ప్రజల యొక్క విల్, జనరల్ విల్ యొక్క కలెక్టివ్ విల్ ఆఫ్ ద పీపుల్, జనరల్ దాన్ని మనం అందరూ గుర్తుంచుకొని అదే అన్ని విషయాలలో డామినేట్ కావాలా అని అతను చూపించాడు. దానికి అతను మానవ యొక్క ప్రకృతి, మానవ యొక్క సహజత్వానికి చాలా ఇంపార్టెంట్ విలువ ఇవ్వడం జరిగింది. సో అయితే ఈ విధంగా రాజ్యం పుట్టింది. సో రాజ్యానికి ముందే చాలా కాలము కింద ఫ్యామిలీ పుట్టింది. సో ఈ రాజ్యము ఎందుకు పుట్టింది అనే అంశం మీదనే మనం లోతుగా పరిశీలించి చూస్తే రాజ్యము సమాజానికి చాలా సంబంధం. అంటే సమాజంలో నుంచే రాజ్యం వచ్చింది. మరి దానికి క్లోజ్ రిలేషన్ ఉండకుండా ఎట్లా ఉంటుంది? సో సమాజం యొక్క ఉద్దేశంతోనే సమాజానికి క్లోజ్ సంబంధం అనే అంశం మీద ఉండాలనే అంశం మీదనే రాజ్యం. కానీ ఫ్యామిలీ మధ్య, సమాజం మధ్య, సొసైటీ ఫ్యామిలీ మధ్య మరియు ఒకవైపు మరియు రాజ్యం మధ్య ఎటువంటి సంబంధాలు ఉండాలనేది దానికి మళ్ళీ వివిధ శాస్త్రజ్ఞులు ఈ విధంగా దాన్ని చిత్రించారు. చరిత్ర ఆధారంగా కొందరు దాన్ని చేస్తారు. ఏ విధంగా అంటే పూర్తి జరిగిన దాన్ని బట్టి మనం చూస్తే మన వివిధ శాస్త్రజ్ఞులు, వివిధ రాజనీతి తత్వవేత్తలు ఒక విధంగా దాన్ని అధ్యయనం. సో ఇక్కడ మనము రాజ్యానికి, సమాజానికి, మన ఫ్యామిలీకి సంబంధం ఎటువంటిదని చర్చను మనం చెప్తాం. అయితే మనము కుటుంబము మరియు సమాజానికి పూర్తిగా ఫైనల్గా దాని మీద చర్చ చేయాలంటే ఇద్దరు ముగ్గురు రాజనీతి శాస్త్రజ్ఞులు దాన్ని మీద ఏం కామెంట్ చేశారు అంటే, అసలు ఫ్యామిలీ అనేది ఇట్ ఈస్ an important central thing. It performs so many functions. అంటే ఏంటంటే ఫ్యామిలీ పర్టికులర్గా ఫ్యామిలీలో ఫ్యామిలీకి పుట్టిన మన చిల్డ్రన్ ఏదైతే ఉన్నారో, శిశువులు ఏవైతే ఉన్నారో, సంతానం అయితే ఉన్నారో వాళ్ళని పెంచి పెద్ద చేసి చదివించి ట్రైనింగ్ శిక్షణనిచ్చి పెంచే బాధ్యత. అందులో ఆ విధంగా చేసేటప్పుడు మళ్ళీ రాజ్యమే కొంత సాయం చేయొచ్చు, సొసైటీయే కొంత సాయం చేయొచ్చు. కానీ బేసిక్గా మాత్రము మెయిన్ బాధ్యత ప్రొటెక్ట్ తల్లి యొక్క బాధ్యత, పిల్లల యొక్క బాధ్యత తల్లి ఎట్లను, తల్లిదండ్రుల యొక్క బాధ్యత మొత్తం ఆ ఫ్యామిలీలో ఉన్న మన చిల్డ్రన్కి తల్లిదండ్రులే కుటుంబమే బాధ్యత. ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబంలో ఏ బాధ్యత అంటే ఒక స్టేజ్లో
పుట్టి పెరిగే వరకు 5-6 సంవత్సరాల వరకు తల్లి ఉంటుంది. తర్వాత పెరిగిన కొంచెము బడికి వెళ్ళిపోయేటప్పుడు చదువుకునేటప్పుడు తండ్రిది ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఏ విధంగా దానికి కావాల్సిన ఖర్చులు, కావాల్సిన అవసరాలు మన తీర్చని బాధ్యత ఎక్కువ ఉంటుంది. వీళ్ళు మళ్ళా మన తల్లిదండ్రులు పూర్తిగా మన చేతగానితనము, తర్వాత ఈడుపడిపోయిన తర్వాత మొత్తం ఫ్యామిలీ ఫస్ట్ సన్ అనేది తీసుకుంటాడు. తర్వాత పెద్దోళ్ళు తీసుకుంటాం. ఇంకెంత పెద్దోళ్ళు అంటే అది అక్క కావచ్చు, బిడ్డ మన తమ్ముడు అమ్మే కావచ్చు, అది పిల్లల అది తల్లిదండ్రులకి కొడుకు కావచ్చు, బిడ్డ కావచ్చు. అంటే ఒక మన ఫ్యామిలీలోనే ఒక్కొక్క ఇండివిజువల్ బాధ్యత ఒక్కొక్కసారి ఒక విధంగా వస్తుంది. అది కుటుంబం. అదేవిధంగా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు, పాస్తులు, మూవబుల్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ కూడా వారసత్వ పద్ధతిలో కొడుకులకు వస్తాయి. లేదా కొడుకుల తర్వాత మన్మలకు వస్తాయి. సో ఆ విధంగా మన ఇదివరకు అయితే అసలు చాలా కుటుంబాలు ఉమ్మడి కుటుంబం అనేటప్పుడు అయితే నిజానికి ఒక్కొక్క కుటుంబం 50 మంది వరకు కూడా ఉమ్మడి కుటుంబం ఉంది. అప్పుడు ఇప్పుడు లేని యొక్క సిద్ధాంతాలు, రూల్స్ అప్పుడు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ద ఓల్డెస్ట్ మ్యాన్ యూజ్డ్ టు బి ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఓల్డెస్ట్ మ్యాన్ యూజ్డ్ టు బి ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అతనికి హక్కు ఉండేది, అతని పేరుగానే ఆస్తి ఉండేది. తర్వాత అతను ఇతరులకు రాసిచ్చినప్పుడు ఇతరులకి తన యొక్క ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇతరులు మళ్ళా రూల్స్ ప్రకారం ఎవరైతే పెద్దగా బాధ్యతలు తీసుకుంటారో ఆ బాధ్యతలు మన నిర్వర్తిస్తారు. సో మళ్ళా ఇందులోనే ఇంకోటి వస్తుంది. ఫ్యామిలీ అంటే ఏంటి అంటే, ఫ్యామిలీలో మన మగవాళ్ళకి ఎక్కువ బాధ్యత వస్తుంది. మగవాళ్ళు ఆడవాళ్ళని రక్షించవలసి వస్తుంది. మగవాళ్ళు మ్యారేజ్ ప్రకారం, మ్యారేజ్ రూల్స్ ప్రకారం మగవాళ్ళ యొక్క బాధ్యత, తండ్రి యొక్క బాధ్యత అమ్మాయిని మ్యారేజ్ చేసి మన ఇంకొకరికి బాధ్యత ఇచ్చి మ్యారేజ్లో కన్యాదానం చేయవలసి వస్తుంది. సో మనము నిజానికి ఇక్కడ మనం గమనించి ఈ చర్చలో మనకు అర్థమైంది ఏంటంటే, ఫ్యామిలీ మనం రాజకీయాలతో దూరం చేసి చూస్తున్నాము, కానీ దాన్ని కొంచెం దగ్గర పోయి కనుక చూస్తే చాలా పెద్ద. ఫర్ ఎగ్జాంపుల్, మనము రీసెంట్గా జరిగినవి ఒక 1 or 2 years నుంచి ఆంధ్రప్రదేశ్ జరిగిన విషయాల పరిస్థితి, పర్టికులర్గా చంద్రబాబును మన జగన్ అంటే అప్పుడున్న చీఫ్ మినిస్టర్, మాజీ చీఫ్ మినిస్టర్ ఏదో కారణాల వల్ల అతను జైలు వేయడం, దాని తర్వాత అతని యొక్క పార్టీని అండర్మైన్ చేయడం, అతన్ని పూర్తిగా అన్ని మన సందర్భాలలో ఇన్సల్ట్ చేయడం, ఇవన్నీ జరిగి అతన్ని ఆఖరి జైలు పెట్టినప్పుడు ఎవరు ముందుకు వచ్చారు, ఎవరు లీడ్ చేసుకున్నారు? ఫ్యామిలీ. భార్య భువనేశ్వరి, కోడలు బ్రహ్మిణి, కొడుకు లోకేష్, అంత ఫ్యామిలీని అతను రక్షించారు. తర్వాత అఫ్కోర్స్ మన వీళ్ళందరూ ఒప్పుకున్నట్టు, నిజానికి మనం చూసినట్టు అతను ఎవరు, మన కళ్యాణ్ యొక్క కోఆపరేషన్ ఉంటుంది. మన చంద్రబాబు నిజానికి మన ఈ అన్యాయానికో లేకపోతే ఏదో జైలుకి పోవడము, మన అనేక ఇబ్బందులకు గురైనప్పుడు మన ఇది జైల్లో ఉన్నప్పుడు అతన్ని ఓదార్చి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని ఏ విధంగా రక్షించాలని చూసి ఈ ఫ్యామిలీకి చాలా ధైర్యం ఇచ్చాడు. లోకేష్కి చాలా ధైర్యం ఇచ్చాడు. ధైర్యాన్ని ఇచ్చి ఇదంతా చూసిన తర్వాత మన ఆఖరికి ఏ విధంగా మన ఎలక్షన్లో ఇవన్నీ ఇష్యూస్ పట్టుకొని వీళ్ళందరూ మన జగన్ ఫ్యామిలీ, కళ్యాణ్ ఫ్యామిలీ, తర్వాత ఇతని ఫ్యామిలీ, తర్వాత దూరం నుంచి దగ్గర నుంచి మన బాలకృష్ణ, ఇది మన లోకేష్ మామ, వీళ్ళందరూ ఫ్యామిలీలో ఒకటి బాబుని రక్షించినట్టు మనం చెప్పు. వీళ్ళందరూ లేకుంటే మాత్రం నిజానికి అది మన వాళ్ళ యొక్క కూటమి సక్సెస్ కాకపోయింది, వాళ్ళు గెలవడం సక్సెస్. ఇదంతా పరిశీలించిన వాళ్ళు ప్రజలు నిజానికి మన వాళ్ళ యొక్క ఐక్యతను చూసి, తర్వాత కూటమిని చూసి,
తర్వాత కొంచెం ఇప్పుడు బీజేపీ తర్వాత జనసేన వీళ్ళందరూ క్రెడిబిలిటీ కూడా ఉంది వాళ్ళకి. సో ఇదంతా చూసి ఏం చేశారంటే కొన్ని వేల మైళ్ళు పాదయాత్ర చేసి వచ్చి రాజైన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కొన్ని కార్యక్రమాలు నవరత్నాలు అనే కార్యక్రమం చేసి తర్వాత చాలామందికి ఉపయోగించినా కూడా అతను చేసిన వేరే కార్యక్రమాల వల్ల ప్రజలు అతని మీద చీచి అనే చీచి అనే విధమైన ఏమంటుందని చీచి అనే అటిట్యూడ్ను పెంచి ఒక ఇంప్రెషన్ పోగొట్టుకుంటారు. అంటే ఇక్కడ మనకు తెలిసేది ఏంటంటే మనం మళ్ళీ కుటుంబానికి వస్తే కుటుంబం ఏ విధంగా ఒక వ్యక్తి పోతే నిజానికి ఇంకొక విధంగా మనం ఒక వ్యక్తి చనిపోయినప్పుడు కూడా కుటుంబం ఎందుకు ముందు వస్తుంది, దానికి సంబంధించిన కుటుంబాలు కూడా ముందుకు వస్తాయి. సో అదేవిధంగా కుటుంబానికి ఒక మంచి పౌరులను పంపి అంటే మనం ఆ కుటుంబానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్న కుటుంబంలో మన లోకేష్కి అనేక అవకాశాలు ఇచ్చి అతను చదివించి కూడా కుటుంబాన్ని ఒక పౌరునిగా ఒక లీడర్ చేసి లీడర్ అయ్యే విధంగా తయారు చేసి సాక్రిఫైస్ చేసి రాజకీయాలకు ఏ విధంగా సాక్రిఫైస్ చేస్తామో సైన్యానికి ఒక వ్యక్తిని ఏ విధంగా సాక్రిఫైస్ చేస్తామో అది కుటుంబం యొక్క మన పాత్ర చాలా ఉంటుంది. అదర్వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వెందుకు వస్తావు కానీ మన ఏదో కారణాల వల్ల లోకేష్ని అండర్మైన్ చేశాడు అనుకుంటుంది ఆ కుటుంబం. సో అతను రాజ్యానికి మన ఒకటి కాకపోవచ్చు, రాజకీయాల్లోకి రాకపోవచ్చు, మన దానికి అతనికి కావాల్సిన ఖర్చులు ఎవరు ఇవ్వకపోయినప్పుడు తప్పకుండా అతను పైకి రాలేడు. సో ఈ విధంగా ఫ్యామిలీ అనేది నిజానికి అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో అనేక అంశాలలో మన చాలా ముఖ్యమైన పాత్ర వహించింది. మళ్ళీ మన సామాన్యంగా కేసీఆర్ తన ఫ్యామిలీ అంతా ఇది తెలంగాణ ఏర్పాటు చేసేవాడిని కేసీఆర్ అంతా ఫ్యామిలీని తీసుకొని మన ఇండియా సోనియా గాంధీ దగ్గరికి పోయింది. సోనియా గాంధీ దగ్గరికి పోయి అతను మాట్లాడి వచ్చాడు. అది ఇంటికి వచ్చిన తర్వాత వేరే విషయం జరిగిందనుకోండి. అతను సోనియా గాంధీ తర్వాత ఈ మన టీఆర్ఎస్ కాంగ్రెస్ కలపాలని చెప్పడం జరిగింది. అది సో మళ్ళీ మనం చూడాల్సింది ఏంటంటే ఫోకస్ చేయాల్సింది మళ్ళీ అక్కడ ఫ్యామిలీ అయిపోయారు. సో ప్రత్యేకంగా ఒక చాలా పైకి వచ్చిన దేశం మొత్తం పాపులర్ అయిన లీడర్ కానీ వ్యాపారి కానీ ఏది అంబానీ కానీ వాళ్ళ ఫ్యామిలీని ఫోకస్ చేస్తుంటారు, తన భార్యను తన పిల్లల్ని ఫోకస్ చేస్తుంటారు. ఒక ఇల్లు వేరే కట్టుకున్నా కూడా దాని పక్కనే ఇల్లు కట్టుకుంటారు. సో దిస్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన యాక్టర్స్ల మధ్యన మెగా ఫ్యామిలీ అంటారు. సో అనేక కోణాలతో ఈ ఫ్యామిలీ చాలా ముడిపడి ఈ అనేక విషయాలతో ఈ ఫ్యామిలీ ముడిపడి ఉంది. అయితే రాజకీయాలతో విధంగా చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మనం ఇంకోటి చూడాల్సింది ఏంటంటే ఈ మన రెండు వంశాలకి చెందిన కుటుంబాలు ఐక్యం కావడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ అటు బాలకృష్ణ ఫ్యామిలీ ఇటు నారా ఫ్యామిలీ, అది నారా చంద్రన్ ఫ్యామిలీ, తర్వాత మన ఎన్టీఆర్ వీళ్ళందరూ ఒకటి రావడం వల్లని అనేక కారణాల వల్లని అది మన ఈ తెలుగుదేశం సక్సెస్ అయింది అని చెప్పచ్చు. తర్వాత మన చంద్రబాబు చీఫ్ మినిస్టర్ అయిందని చెప్పచ్చు, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ వచ్చింది అని చెప్పచ్చు. ఇంకా వేరే కారణాలు ఉన్నాయి. బట్ ఇక్కడ మనం ఫ్యామిలీ రోల్ ఏముంది అనుకుంటే ఇదే. సో తర్వాత మన ఫ్యామిలీ అనేది ఇంకా ముఖ్యంగా ఎందుకంటే మన డెమోక్రసీ రాజకీయాల్లో కూడా రాజ్యం కూడా అనేక దిశల్లో అనేక కారణాల వల్ల ఏర్పడి అనేక రూపాల్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రాజరిక పరిపాలన అనే రాజ్యము యొక్క రూపము చాలా దశాబ్దాలు ఏంటి అసలు దాన్ని ఏమంటారు వేల సంవత్సరాలు
మన వర్క్ ఎగ్జిస్టెన్స్లో ఉంది, ఉనికిలో ఉంది. తర్వాత వంశ పరిపాలన ఉంది. వంశ పరిపాలన తప్పు అని అనుకోలేదు చాలామంది. ఎందుకంటే ఏదైతే వంశము మన రాజు ఉంటాడో ఆ రాజు ఆ రాజ్యంలోని ప్రజలు, రాజ్యంలోని జీవించే పౌరులను అందరినీ రక్షించినప్పుడు, వాళ్ళ సుఖ సంతోషాలను చూసినప్పుడు, వాళ్ళ యొక్క అభివృద్ధిని, వాళ్ళ యొక్క ఆస్తుపాస్తులను కాపాడినప్పుడు, ప్రాణాన్ని కాపాడినప్పుడు నిజానికి అతను మన నచ్చిన వాడు. తర్వాత రూల్ ప్రకారం, సాంప్రదాయం ప్రకారం ఇది వారసత్వంగా ఒక రాజు కొడుకు మన రాజు అయ్యింది, ప్రిన్స్. అది ఆ ప్రిన్స్గా ఉన్నప్పుడు, తర్వాత యువకుడుగా ఉన్నప్పుడు అనేక రాజ్యానికి కావాల్సిన అనేక విషయాలు, అనేక యోగ్యతలు సంపాదించుకొని, అనేక శిక్షణలు తీసుకొని, మన అనేక మన వీరత్వము, శూరత్వము, తర్వాత ఆయుధాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలా, ఆయుధాలను బట్టి ఒక్కనే మన తప్పకుండా పనిని రక్షించే ఒక బాధ్యత ఒక ఉండేది. అటువంటిది ఎంత బాధ్యత రాజ్యానికి, రాజవంశంలో ఉండేదంటే నువ్వు నీ యొక్క బాధ్యత అది. ఒక్కొక్కసారి చిన్నపిల్లవాళ్ళైనా రాజులయ్యేది. ఇంకా రాజవంశం యొక్క సంప్రదాయం ఆ విధంగా ఉండేది. చిన్నపిల్లడమైనా కూడా కొన్ని రోజులు చూసుకొని, నేర్చుకొని, తర్వాత అతనికి మన మంత్రి సలహాలు, తర్వాత సేనాధిపతి సలహాలు చూసి అతన్ని కూడా మన యుద్ధంలో పాల్గొని మన సైన్యాన్ని ముందుకు తీసి తన యొక్క ప్రాణాలు అర్పించే విధంగా రాచరికం ఉంది. రాచరికం నిజానికి మన ఇప్పుడు డెమోక్రసీ వచ్చిన తర్వాత చాలా మన దాని యొక్క ప్రాముఖ్యత అది పోయింది. కానీ రాచరికం ఉన్నప్పుడు మాత్రం అది. అయితే రాజు అని మనము 90% విషయాలలో రాజు యొక్క పాత్ర, రాజు యొక్క బాధ్యతలు చాలా మంచిగా ఉన్నాయి. ఏ విధంగా? ఎందుకంటే అతను ఒక ధర్మశాస్త్రం ప్రకారం, కొన్ని సిద్ధాంతాల ప్రకారం మన సామాజిక సిద్ధాంతాలు, రాజనీతి సిద్ధాంతాల ప్రకారం పాలన సాగించేది. రాజు యొక్క ముఖ్య రాజు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాణరక్షణ, తన యొక్క ప్రాణాన్ని మన అడ్డుపెట్టేది, తన యొక్క ప్రాణాన్ని ముందర మనకి త్యాగం చేయడానికి ముందుకు పెట్టేది. అది మనం జ్ఞాపకం. రాజనీకాన్ని పూర్తిగా మనం ఏమంటే దాన్ని మన ఆశ్రయించుకునే పద్ధతి తప్పు, సరైన పద్ధతి కాదు. సమాజము, రాజకీయాలు డెవలప్ అయ్యే కార్యక్రమంలో మన రాజకీయ వ్యవస్థ అనేది చాలా తగ్గిన పౌరులు, ఫ్యామిలీ వాళ్ళు రాజ్యాన్ని కాపాడడానికి సైన్యంలో చేరి రాజుకు సహాయం చేయాలి. కానీ రాజరికంలో మాత్రం ఒక రాజు ఒక వారసత్వంగా ఒకరి నుంచి తల్లి నుంచి కొడుకు, అందులో మన అఫ్కోర్స్ మన స్త్రీలకు మన రాజ్యాన్ని పరిపాలించే హక్కు లేకుంటే మన రూలర్గా వచ్చే అది వేరే విషయం. కానీ రాజ్య వంశాన్ని కాపాడుతూ, రాజ్యాన్ని కాపాడుతూ మన తమ యొక్క ప్రాణాలను, తర్వాత అన్ని సుఖ సౌఖ్యాలను కూడా త్యాగం చేస్తూ మన రాజ్యాన్ని చేపట్టి మన పరిపాలించిన విధానంగా మనం చూస్తున్నాం. హిస్టరీలో ఎన్నో అభినయం. మన రాజ్యంలో న్యాయాన్ని కాపాడము, రాజ్యంలో అంతరంగికంగా ఒకరికొకరు ఉండడము, తర్వాత ఇంకా లోతులో పోతే భార్యాభర్తల సంబంధాలను కూడా నిర్దేశించడం, న్యాయం చెప్పడము, అనేక కోవిదలు మన ఇది ఈ విధంగా ఇప్పుడు ఏ విధంగా మంత్రుల యొక్క సలహాలు, వాళ్ళ యొక్క సలహాలు ఎలా తీసుకున్న వాళ్ళు మన ఇవాళ రాజరికంలో కూడా మన రాజులు అనేక వ్యక్తుల యొక్క మన సలహాలు తీసుకొని పరిపాలన సాగించేవారు. సో అంటే స్టేట్ అనేది అన్ని సమయాల్లో అన్ని స్టేట్లో ఒకే విధంగా లేదు. దాని యొక్క రూపు మారింది, చాలా రూపు మారింది. మన మొనార్కీ కూడా, రాజరికం కూడా అనేక విధంగా మార్పులు చెందింది. దానికి రాజ్యం యొక్క అధికారం కొరకే ఎన్ని కొట్లాటలు అయినాయి, ఎలా అయినాయి. మన ఒకే దానికి పుట్టిన అన్నదమ్ముల కొడుకులు అయినా కూడా కౌరవులు, పాండవులు రాజ్యం కొరకు ఏ విధంగా ఫ్యామిలీ మన ఒకే రక్త సంబంధం అయినా కూడా ఏ విధంగా రాజ్యం కొరకు కొట్లాట యుద్ధాలైనవి అని మనం తెలుసుకున్నాం. సో
ఆ విధంగా మన కుటుంబము మన రాజనీతి శాస్త్రంలోకి వస్తుంది. అయితే మన క్రెడిట్ మాత్రము పంపింది, క్రెడిట్ మాత్రము మన హెడ్ ఆఫ్ ద స్టేట్. అయితే ఇక్కడ రాజ్యము యొక్క బాధ్యత, రాజ్యము మన తర్వాత వచ్చిందని మనకు అర్థమైంది. రాజ్యము ది స్టేట్ కేమ్ ఆఫ్టర్వర్డ్స్. సో వాట్ స్టేట్, వాట్ టైమ్, వాట్ ఇయర్ ఇన్ విచ్ కంట్రీ, వాట్ ఇయర్ ఇన్ ఇండియా, వాట్ ఇయర్ ఇన్ అమెరికా అనేది మనకి డేట్ ఇట్లా అవుతుంది. కానీ కాన్సెప్చువల్ లెవెల్లో, కాన్సెప్చువల్ పరంగా, సిద్ధాంతపరంగా, థియరీ పరంగా మనం రాజ్యాన్ని నేర్చుకుంటామంట. రాజ్యం తర్వాత ఏర్పడింది. దాని తర్వాత రాజ్య రాజ్యాంగ రూపాలు ఫ్రేమ్వర్క్ అనేది రాజరికం తర్వాత మన ఒక రకమైన రాజరికంలో కూడా 2-3 రకాలు ఉన్నాయి. తర్వాత రాజ్యము కూడా అనేక రూపాలుగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాన్సెంట్ పీరియడ్లో కూడా మనం చదువుకున్నాము. ఏంటి, చాలా పూర్వకాలంలో కూడా దానికి రాజ్యానికి వంశపారంపర్యంగా రాజు కాకుండా ప్రజలే తమ పరిపాలన డెమోక్రాటిక్ విధానాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏథెన్స్ అనే సిటీ స్టేట్ గ్రీకులో ఉంది. దాని తర్వాత నిజానికి మనము ఇంగ్లీషు మన విషయాల మీద, థియరీస్ మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ అవి మనం చెప్పుకుంటున్నాం. దాన్ని దగ్గర మన దేశంలో, మన ఇండియాలో, ఆ ఏషియాలో కూడా నిజానికి వెనకటి రాజే పూర్తిగా డిక్టేటర్ నియంత్రిత పరిపాలన కాకుండా ప్రజలు తమకు తామే చర్చించుకొని మన విధానాలు రూపొందించుకొని తామే స్వయం పాలన ఏర్పరచుకున్నది కూడా మనం చూడవచ్చు. మన దేశంలో, మన ఖండంలో, ఏషియా ఖండంలో చూడవలసింది. నిజానికి ఒక విధంగా మన రాజనీతి సిద్ధాంతాలకి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదు, అది వేరే చర్చ. కానీ నిజానికి మన ఇదివరకు మన వేరే రూపంలో, ఒక రాజనీయ రూపంలో కాకుండా వేరే రూపం, డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజలు రూల్స్ చేసుకొని ఆ రూల్స్ను పాటిస్తూ జీవనం నివాసం సాగించారు అనేది తెలుసు. దాని తర్వాత దాని గ్రీకులు మన వేరే యూరోపియన్ కంట్రీస్ ఫాలో అయ్యారు. వేరే యూరోపియన్ కంట్రీస్లో నిజానికి రాజరికం వల్ల ఏ నష్టాలు ఉన్నాయో హైలైట్ చేసి అది అందరికీ వచ్చే విధంగా అతను రాజు పరిపాలించలేదు, కొందరు రాజులు అసలు మన సామాజికంగా దేశంలో ఉన్న ఆస్తుల పాస్తులను మన కొల్లగొట్టే విధంగా ఖర్చు చేసి ధ్వంసం చేసే విధంగా యుద్ధాలకే ఎక్కువ పాల్పడడం వల్ల అది బాగుండట్లేదు. అంటే రాజరికం అనేది రాజరిక రాజ్య వ్యవస్థ అనేది సరైనది కాదు అని చేసుకొని దానికి ప్రజాస్వామ్యం పద్ధతులే కావాలా అని వాళ్ళు కూడా పాపము ఇదివరకే గ్రీకు తర్వాత గ్రీక్ డెమోక్రసీ, గ్రీక్ సిటీ స్టేట్ అని నిజానికి మన ప్రభావితులు అయ్యే నిజానికి పర్టికులర్గా బ్రిటన్లో మన రాజరిక వ్యవస్థ వ్యతిరేకంగా చాలా పోరాటాలు జరిగినాయి. ఆలివర్ క్రామ్వెల్ అనే రాజును బిహేవ్ చేశారు, అంటే తల నరికేసేసి. దానికి ప్రజాస్వామ్య పద్ధతి అంటే ప్రజలే సామూహికంగా ఉమ్మడిగా చర్చించుకొని చట్టాలు చేసి మన ఆ చట్టాల ప్రకారం పాలించుకునే విధానం అమలులోకి తెచ్చి నిజానికి మన ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పార్లమెంటరీ విధానమును రూపొందించి ప్రారంభించి అది ఇప్పుడు హౌస్ ఆఫ్ కామన్స్, బ్రిటిష్ పార్లమెంట్ అనేది నిజానికి ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ పార్లమెంట్స్. అమెరికా, అదర్ కంట్రీస్. సో బ్రిటిష్ పార్లమెంట్, కానీ అది ఎన్ని ఒడిదొడులకి వచ్చింది, ఎన్ని శతాబ్దాలలో డెవలప్ అయింది అని చూస్తే మనకి చాలా ఆశ్చర్యం వస్తుంది. చాలా ఒక తృప్తికరమైన రాజనీతి విజ్ఞానాన్ని సంపాదించారు. అంటే విత్ ద బిహేవింగ్ ఆఫ్ ఆలివర్ క్రామ్వెల్ ద కింగ్. నిజానికి కింగ్ సుప్రీం కాదు, కింగ్ యొక్క ఇది నియంతృత్వ అధికారం, కేంద్రీకృత అధికారం అనేది సరైనది కాదు అని తర్వాత మెల్లమెల్లగా అతని యొక్క అధికారం పార్లమెంట్కి వచ్చింది.
పార్లమెంట్లో కూడా మళ్ళీ ఏంటంటే పార్లమెంట్లో సమాజంలో నిజానికి అందరికీ తెలుసు అనేక కారణాల వల్ల సమాజంలో అందరూ ఒకే విధంగా ఉండరు. ఆర్థికంగా పర్టికులర్గా సామాజికంగా అందరూ ఒక విధంగా ఉండరు. ముఖ్యంగా ఈ ఆర్థిక వర్గీకరణ జరగడం వల్ల సామాన్యంగా ఆర్థికంగా బాగున్న వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళకి సమయం దొరకడం వల్ల అనేక కారణాల వల్ల ముందుకొచ్చి వాళ్ళు హౌస్ ఆఫ్ ఫ్లాట్గా చేసుకున్నారు. తర్వాత సామాన్యులు హౌస్ ఆఫ్ కామన్స్గా ఒక బ్రిటిష్ పార్లమెంట్లో అక్కడ డేట్స్ మన సంవత్సరాలు అది అవసరమైన విషయం కాదు, ఇప్పుడు మన సందర్భం కాదు. కానీ అక్కడ బ్రిటిష్ పార్లమెంట్ అనేది మదర్ ఆఫ్ పార్లమెంట్స్. సో తర్వాత ప్రజాస్వామ్యము అని మన సామ్రాజ్యవాద దేశాలు ఆర్థికంగా సాంకేతికంగా మన పారిశ్రామిక డెవలప్మెంట్ దేశాలు వాళ్ళ యొక్క అనేక కారణాల వాళ్ళ యొక్క ఉత్పత్తులు వాళ్ళ అవసరాల కంటే ఎక్కువ కావడం వల్ల ఆ ఉత్పత్తులు మార్కెటింగ్ చేయడానికి ఈ అనేక కారణాలతోని మన సామ్రాజ్యవాదం అంటే మన డెవలప్ అయిన దేశాలు ఇతర ప్రాంతాలను ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. ఆ విధంగా సామ్రాజ్యవాద దేశం కలోనియల్ చేంజ్ అంటారు. సో ఇతర దేశంలోకి వాళ్ళ యొక్క కొత్త పద్ధతిని అక్కడ కూడా మొదలుపెట్టారు. వాళ్ళ యొక్క మన లాభాలు కూడా చూసుకున్నారు. అది వేరే విషయం. సో ఈ విధంగా రాజ్యం అనేది ఈనాటి స్టేజ్కి మన వచ్చింది అని చెప్పచ్చు. సో ఈనాటి స్టేజీ ఇప్పుడు కనిపిస్తాయి. ఇప్పుడు అంటే పూర్తిగా ఇవాళ ఈ సంవత్సరం ఈ 10 సంవత్సరాలు కాకుండా ఒక 2-3 సంవత్సరాల యొక్క చరిత్రను రాజకీయ చరిత్రను మనం ఉంచుకుంటే మనం చర్చించే విషయానికి సంబంధం చేస్తే ఈరోజు రాజ్యం పెద్దదా ఫ్యామిలీ పెద్దదా అని అంటే రాజ్యమే పెద్దదా అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ బేసిక్ యూనిట్ అయినా కూడా దాని యొక్క ఫ్యామిలీ సముదాయాలకు కూడా నిజమైన అధికారము పవర్ ఇతరులను కంట్రోల్ చేసే పరిస్థితిని మనము పవర్ అంటాం. Capacity, what is power in fact? Power is capacity to influence others. Family is capacity to make others obey. Sit, stand, pay tax. Don't talk, go inside. Don't come outside. Don't gather together. If more than 10 people are there, we will then sometimes to control the society to this thing, the state imposes 140 section. సో ఏమైంది అంటే నిజానికి ఇంకా అనేక కారణాలు వల్ల నిజానికి తర్వాత ఫ్యామిలీ మన స్టేట్ ఏర్పడే ప్రాసెస్లో రాజ్యం కిందికి కూడా అనేక సంస్థలు అనేక పాస్తులు ఇంకా రాజరికం నుంచే వచ్చింది అనుకోండి, రాజరిక పరిపాలన నుంచే వచ్చాడు. ఎందుకంటే వెనకటి రాజు అనేవాడు ఒక పరిపాలనా అధికారులే కాకుండా నిజానికి మొత్తం రాజ్యం యొక్క ఉన్న భూమి జాగా పాస్తులు కూడా అతని చేతుల్లోనే ఉండేది. వారసత్వం అంటే ఏదో కింగ్ రావడము యుద్ధాన్ని చేయడము కాదు, అతని చేతిలో అన్ని అధికారులు కూడా ఉండేది. అతని పాస్తులు అతనికే సొంతంగా ఉండేది. అందువల్లనే అతను అనేక యుద్ధాలు చేసి ప్రజల యొక్క సంక్షేమాన్ని కొందరు రాజులు ప్రజల యొక్క సంక్షేమాన్ని పట్టించుకోవడం జరిగింది. సో కమింగ్ టు అవర్ ఏజ్ రాత let us consider for last 200 years 300. సో ఈ 300 yearsలో పరిస్థితి కనుక చూస్తే ప్రపంచం మొత్తం మీద మన రాజ్యమే చాలా హైలైట్గా ఫోకస్గా సెంట్రల్గా ఒక దేశానికి కేంద్రంగా ఉంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కనుక చూస్తే
రాజ్యం చెప్పినట్టే రాజ్యం చేసిన చట్టాలు అంటే అఫ్కోర్స్ రాజ్యంలో కూడా చట్టాలు చేసే వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్ చేసిన వాళ్ళు సమాజం నుంచే వస్తారు. సమాజం నుంచే ఎడ్యుకేషన్ చేసి తర్వాత ప్రజా ఆమోదం పొందిన వాళ్ళు, ప్రజల యొక్క మద్దతుని పొందిన వాళ్ళు, ప్రజల యొక్క ఓట్లను పొందిన వాళ్ళు, ప్రజల యొక్క సింపతిని పొందిన వాళ్ళు ఈ మన చట్టాలు రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసే సభల్లోకి, అసెంబ్లీలోకి, పార్లమెంట్లోకి వస్తారు. వచ్చిన తర్వాత రాజ్యం అంటే ఇప్పుడు ఒక రాజు, తర్వాత రాజు యొక్క మంత్రి, ఇదే కాదు రాజ్యసభ, అదే కాదు. ఇప్పుడు రాజ్యం అనేది కూడా నిజానికి 3 ముఖ్య అంగాలు ఉంటాయి. అది ఏంటంటే చట్టాలు చేసేది, చట్టాలను ఇంప్లిమెంట్ చేసేది, తర్వాత మన చట్టాలను అమలు చేసే ఒక కార్యనిర్వాహక వర్గము, క్యాబినెట్ ఇన్ ఇండియా ఫర్ ఎగ్జాంపుల్, దెన్ ప్రెసిడెన్షియల్ హ్యావింగ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్, తర్వాత ఒక రాజ్యాంగం ఉంటుంది, ఒక రిటర్న్ రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగం ప్రకారం ఏ విధంగా నడవాలా, ఎవరికి ఎన్ని అధికారులు ఉండాలా అని రాజ్యాంగంగా క్లుప్తంగా మనం వివరంగా రాయడం. అదేవిధంగా ఆ మన ఈ ఎగ్జిక్యూటివ్, తర్వాత జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ మన పార్లమెంట్ మధ్యన మన సమస్యలు వచ్చినప్పుడు మన రాజ్యము, మన పౌరులు, ఒక పౌరుడు, పౌరుల సమాజము, పౌరుల సంస్థ అధికారంలోకి వచ్చిన మన ఒక కంటాక్ట్ మన మధ్య విభేదం వచ్చినప్పుడు ఏ విధంగా ఆ సమస్యను ఆ విషయాన్ని పరిష్కరించి వివాదం లేకుండా చేయడానికి కూడా ఒక వ్యవస్థ ఉంటుంది. అదే న్యాయ వ్యవస్థ, జ్యుడిషియరీ అనేది. సో వీటన్నిటి యొక్క ఇవన్నీ మనకు సంబంధించినవి, మన వాళ్ళు చట్టాలు చేసినవి, మన వాళ్ళే అందులో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే రాజ్యానికి ఇంకా ప్రాముఖ్యత పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మన అన్నదమ్ముల మధ్యన ఒక కుటుంబము, ఒక వంశానికి చెందిన కుటుంబం ఇంకో కుటుంబాన్ని మధ్యన కూడా నిజానికి ఏదైనా ప్రాబ్లం వస్తే, భేదాలు వస్తే నిజానికి దానికి సంబంధించిన చట్టాలు ఉంటాయి. ఆ చట్ట ప్రకారం మన ఆ వివాదాన్ని పరిష్కరించేసి కోర్ట్స్ ఉన్నాయి, జ్యుడిషియరీ ఉంది. ఆ జ్యుడిషియరీ చట్టం చేసిన ప్రకారం, జ్యుడిషియరీ చెప్పిన విధానాల ప్రకారం మళ్ళా అన్నదమ్ములు ఇంటికి వచ్చి వాళ్ళు జ్యుడిషియరీ చెప్పిన ప్రకారము జీవించడం జరుగుతుంది. సో పోతుంటే రాజకీయ లక్ష్యానికి మళ్ళీ ఈ రోజు కూడా ఈ డెమోక్రసీ కూడా ప్రజలు, కుటుంబాల సమాదాయము తమకు తాము పోయి రాజ్యం యొక్క ప్రస్తావన చేయకుండా, రాజ్యాన్ని కన్సల్ట్ చేయకుండా తమకు తామే పోయి రక్షించుకోరు. అట్లా రక్షణకు సాధ్యం కాదు, గెలుపొచ్చి వస్తారు. మళ్ళా అట్లా కాకుండా ఈనాడు సాంకేతిక దాన్ని బట్టి రాజ్యం కింద ఒక అనేక మన అడ్వాన్స్ అయిన ఆయుధాలను చేకూర్చుకొని ఆయుధ సంపద అంటారు, సంపద అనాలని. అది దానికి ఆ సంపద లేకుండా మన దేశంలో ఉన్న సంపదను కాపాడడానికి వీలుండదు, అవకాశం లేదు. ఎందుకంటే ఆయుధ సంపదతోనే ఇంకొక ఆయుధ సంపదను ఇంకొక శత్రు దేశాన్ని ఓడించి అదిగా మనం దాన్ని వశపరుచుకొని ఆక్రమించుకోవడం ఈనాటి ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం కూడా బాధ్యత. రాజరిక సంస్థలో ఉన్న రాజరిక బాధ్యత, ఈ రోజు ఉన్న బాధ్యత నిజానికి అధికారంలోకి వచ్చిన మన పార్లమెంటు, తర్వాత మరియు అసెంబ్లీ, వీళ్ళందరి అధికారం కింద నడిచే క్యాబినెట్, తర్వాత ఇవన్నిటి యొక్క బాధ్యత మన దేశాన్ని రక్షించడము. దేశాన్ని రక్షిస్తేనే ప్రజలు సౌఖ్యంగా ఉంటారు. ప్రత్యేకంగా మీకు తెలుసు, అసలు బార్డర్ ఏరియాలో బతికే జీవించే వాళ్ళు చాలా ఎందరూ భయానికి గుబులు జీవితం గడబడే జీవితానికి గురి అవుతున్నారో మనకి తెలియదు, దూరం. కానీ దానికి వాళ్ళు అక్కడ ఉంటారు. తర్వాత అందులో ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చినా కూడా దానికి చాలా ఇబ్బందికర జీవితం అక్కడ పౌరులు, మన దేశం పౌరులే అక్కడ బతుకుతారు తెలుసు. సో రాజ్యము, సమాజము, తర్వాత ఫ్యామిలీ కంటే నిజానికి రాజ్యమే ఎక్కువ అని ఖచ్చితంగా అనిపిస్తుంది. కానీ
దానికి ఉన్న లిమిట్స్ మళ్ళీ రాజ్యానికి ఉన్న లిమిట్స్ దానికి ఉంటాయి. రాజ్యంలో రాజ్యానికి అసెంబ్లీ పౌరులను పంపడము, సైనికులను పంపడం, ఉద్యోగులను పంపడం, సైంటిస్టులను పంపడం, వీటన్నిటికీ మళ్ళీ ఏ విధంగా పంపాలి, తర్వాత ఏ విధంగా వివిధ రంగాల్లో ఏ విధంగా అడ్వాన్స్మెంట్, అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, తర్వాత మన ప్రజల రక్షణ అంటే సంక్షేమము, తర్వాత వ్యాధుల నుంచి రక్షించడం, వీటన్నిటికీ కూడా ఈ రాజ్యమే బాధ్యత వహిస్తుంది. సో రాజ్యము చాలా సెంట్రల్ అని అనుకున్నా, కనబడ్డా, ఎక్కడున్నా అక్కడ రాజ్యం కనబడ్డా, కానీ మళ్ళీ సమాజం కూడా చాలా ప్రాముఖ్యమైంది. తర్వాత సమాజం యొక్క ప్రాముఖ్యత మనలేదు, తగ్గలేదు. కానీ సమాజం కూడా అనేక రకమైన మన మార్పులకి గురి అయింది, మార్పులకు లోనైంది. ఎట్లాంటి సమాజం ఉంటే వ్యక్తులే కాదు కదా, సామాజిక సంఘాలు ఉంటాయి, కాస్ట్ అసోసియేషన్, పౌర సంఘాలు ఉంటాయి. ఒక్కొక్క విషయానికి సంబంధించి ఆ సంబంధానికి ప్రాముఖ్యతనిచ్చి ఆ సంబంధాన్ని నుంచి తమ యొక్క అవసరాలు తీసుకొచ్చి మన సంఘాలు కడతారు. సమాజం వట్టి ఉండదు, ఒక కుటుంబంతోనే ఉండదు, ఇంకా రకరకాల సంఘాలు ఉంటాయి. ఆ రకరకాల సంఘాలు కూడా రాజ్యం చేసిన చట్టాల ప్రకారమే బదలాల్సి ఉంటుంది. లేకపోతే చట్ట ప్రకారమే మరియు రాజ్యాంగం ప్రకారమే క్యాబినెట్ ఏదైతే ఉంటుందో చట్ట ప్రకారం శిక్షలు తీస్తుంది. తర్వాత మన కార్యనిర్వాహక కార్యకలాపాలు మన నిర్వర్తిస్తుంది చేపట్టి. అప్పుడు ఎటువంటి ఏ రకమైన విభేదాలు, ఏ రకమైన సంఘర్షణ వచ్చినా కూడా అది మన కాన్స్టిట్యూషనల్ లా ప్రకారం పరిష్కరించడానికి మన జ్యుడిషియరీ, ఇది న్యాయ వ్యవస్థ. సో ఈనాడు ఈ ఫేజ్ ఆఫ్ ద హ్యూమన్ సివిలైజేషన్ ప్రపంచంలో మన 200-300 సంవత్సరాల చూస్తే ఇదాన్ని రాజ్యము. సో ఈ రాజ్యాన్ని, సమాజానికి దగ్గర ఉన్నది. తర్వాత ఏజెన్సీ, మార్గము, మన విధానము, చట్టము. సో చట్టాల ద్వారానే మన రాజ్యము సమాజాన్ని మన కంట్రోల్ చేస్తుంది, నిర్దేశిస్తుంది. ఈ విధంగా ఉండాలి. మళ్ళీ మన నిజానికి నిర్దేశించే రూల్స్ రెగ్యులేషన్స్ కూడా నిజానికి మన దేశంలో ఏ విధంగా మన రాజ్యాంగం ఏర్పడింది, రిటర్న్ రాజ్యాంగం ఏర్పడింది, అట్లా జరుగుతుంది. సో లా అండ్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ కమ్ in between state and the good family. Family is nothing but a conglomeration of, institutions. So, రాజ్యము అయితే ఒకటి మనం నేర్చుకోవాలి. ఎలాగూ మనం రాజ్యాధికారంలో ఉన్నాము, రాజులుగా ఉన్నాము అని ఒక నియంత్రిత పద్ధతిలో ఇదివరకు లేకుండా కూడా కొన్ని కొత్త రూల్స్ రెగ్యులేషన్ చేసి కొత్త రాజ్యాంగాన్ని కూడా రూపొందించి ప్రజల మీద, కుటుంబ సూచన ఎందుకంటే పౌరము కుటుంబం నిజానికి రాజ్యము దూరంగా కూడా ఇండిపెండెంట్ కూడా ఒక ప్రశాంతంగా కూడా రాజకీయాలలో కొన్ని అవసరాలు తప్ప, కొన్ని సందర్భాలు తప్ప పాల్గొనకుండా జీవించడం ఈ సమాజంలో ఉన్న పౌరులకి అవకాశం ఉంది. స్వేచ్ఛగా అంటే దూరం, అది స్వేచ్ఛగా ఉంటామా అది అనుకోండి. ఎందుకంటే మనం ఎక్కడ మనం జీవించినా కూడా అక్కడ కూడా రాజ్యం చేసే చట్టాల ప్రకారం మనము జీవించాల్సి ఉంటుంది. కానీ స్వేచ్ఛగా ఉంటుంది. అంటే ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయాలు డైరెక్ట్గా ఉన్న వాళ్ళు, అసెంబ్లీలు, తర్వాత కార్పొరేటర్లు, తర్వాత
పంచాయతీరాజ్ ఎంపీటీసీలు జేసీలు వీళ్ళు రాజ్యానికి దగ్గర ఉన్నారు. లోకల్ లెవెల్లో కావచ్చు, తర్వాత రాష్ట్ర స్థాయిలో కావచ్చు, లేకపోతే మన కేంద్ర మన కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ ఇలా కేంద్ర స్థాయిలో కావచ్చు. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు రాజ్యానికి దగ్గర, కానీ రాజకీయాల్లో లేని వాళ్ళు ఒక ఓటు హక్కు మన ఓటు వేసే అధికారాన్ని సందర్భంలో తప్ప నిజానికి మనం రాజకీయాల్లో పాల్గొనడము, డైరెక్ట్ పాల్గొనడం అవసరం లేదు. అందువల్లే రాజకీయాలకు దూరంగా ఉండడం, స్వేచ్ఛగా ఉండడం, స్వేచ్ఛ తలుచుకుంటాం. అంటే ఎట్లా తలుచుకుంటాయి రాజకీయాల్లో చేరమని అంటే చేరవచ్చు, లేదు దూరం ఉన్నదంటే దూరం ఉంటుంది. అంటే ఆ దూరంలో పూర్తిగా దూరం కాదు, రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేయదు. తర్వాత రాజు మన యుద్ధ సమయంలో యుద్ధానికి పోవాలా. తర్వాత ఓటు మన కొత్త ప్రభుత్వం ఏర్పడని డెమోక్రసీలు ప్రత్యేకంగా ఎందుకంటే డెమోక్రసీ అనేది మీకు తెలుసు, వారు ఇదివరకు మన శతాబ్దాల కింద ఉన్న రాజరిక వ్యవస్థ కాకుండా డెమోక్రసీలో ప్రజలు మన తమ తామే పరిపాలించుకోవాలి కావాలి కాబట్టి ఓటు వేయడం ఇవన్నీ బాధ్యత. ఈ బాధ్యత తప్ప నిజానికి తమ ఇష్టం వచ్చిన ప్రొఫెషన్ని, ఇష్టం వచ్చిన మన వృత్తిని చేపట్టి తమ యొక్క మన జీవనాన్ని కొనసాగించవచ్చు. సో ఇది ప్రజాస్వామ్యం అనేది ఇది. సో ఇందులో కూడా సమాజానికి, మన కుటుంబానికి, తర్వాత రాజ్యానికి మధ్య సంబంధం రోజు మనం ప్రతి క్షణంలో మన చట్టమందికనే పోవచ్చు. ఇక సామాజిక జీవితం వేరు. సామాజిక ప్రతి గంట, ప్రతి దినము, మనము చేసే వృత్తిలోనూ, తర్వాత మనకు ఒక కుటుంబంలో ఉన్న మనకు ఇంకో కుటుంబంలో సంబంధాలు నిర్వహించుకోవడం, ఆ సంబంధాలను కలిసిమెలిసి ఉండడం, ఆ కలిసిమెలిసి ఉండే మన సంతోషంగా ఉండడం అనేది కూడా ఉంటుంది. సమాజంలో ఉండే సంబంధాలు, ఫంక్షన్స్, తర్వాత ఒకరికొకరు కలిసి మన అనేక కార్యక్రమాల్లో మన పాల్గొనడము మొత్తం వేరే చాలా ఇదివరకు అంటే 200 సంవత్సరాల కింది కంటే ఈరోజు మొత్తం ప్రపంచంలో ఫ్యామిలీ అనేది చాలా వేరుగా, ఒక భిన్నంగా, అంటే ఈ రాజ్యము తర్వాత ఫ్యామిలీ అనే యొక్క సంబంధం అనేది మారుతూ చాలా మార్పు వచ్చింది. మరి కానీ అదేవిధంగా ఇందులో డైరెక్ట్ను ఇండైరెక్ట్ను రాజ్యం యొక్క కంట్రోల్లో ఫ్యామిలీ ఉందని చెప్పాలి, తర్వాత సంబంధం ఉందని చెప్పాలి. ఒకవేళ ఒక రాజు ఒక దేశం ఇంకొక దేశం, మన దేశంలో ఇంకో దేశంపై మన దేశాన్ని ఇంకో దేశము పై దండెత్తి వచ్చినప్పుడు ఏ విధంగా మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్ తీసుకున్న ప్రజలు బయటికి వెళ్ళారు. రష్యా దండెత్తినప్పుడు ఉక్రెయిన్ యొక్క ప్రజలు కూడా నిజానికి వాళ్ళ దేశాన్ని, వాళ్ళ భూభాగాన్ని రక్షించుకోవడానికి అనేక విధాల అనేక తమ స్థాయిలో తమకు తోచినంత, తమకు తగినంత, మన సాధ్యమైనంత సహాయం చేయడము జరుగుతుంది. సో ఇది నిజానికి మన ఫ్యామిలీ, కుటుంబము, సమాజము, తర్వాత రాజ్యము, తర్వాత చట్టం అనే ముఖ్యాంశాలు మనం ఈ విధంగా చదువుకున్నాం. సో ఇది ఎంత సమాజం ఎట్లా ఉండాలి అనేది, మ్యారేజ్ ఎట్లా ఉండాలి అనేది, తర్వాత మన మ్యారేజ్ అయినప్పుడు స్త్రీ కూతుళ్ళు తర్వాత కొడుకులకి ఏ విధంగా ఆస్తిని పొందాలి, ఈ చట్టాలు కూడా మన రాజ్యమే చేస్తుంది. తర్వాత రాజ్యంలో కూడా మనోళ్ళు ఉంటారు కాబట్టి మనం దాన్ని పాటిస్తున్నాం. సో కొంచెం డైలెక్టికల్ అండ్ క్లోజ్ మన బ్లడ్ సంబంధం ఏ విధంగా ఉంటుందో, అన్నదమ్ముల మధ్యన, భార్యాభర్తలు, ఇది మన కొడుకులో మధ్యన ఎట్లా ఉంటుందో అటువంటిది ఒక సంబంధం. కొన్ని సందర్భాల్లో దూరంగా ఉంటారు, కొన్ని దగ్గరగా, కొన్ని సందర్భాలు ప్రాముఖ్యత లేనిగా కనబడుతుంది, కొన్ని సందర్భాలు ప్రాముఖ్యత బాగా ఉన్నది కావాలి. సో ఈ విధంగా మనము ఈ విషయాన్ని బాగా చర్చించుకున్నాము అనేది చెప్తూ థ్యాంక్ యూ.